చేతిలో ఉండే గదలాగా, ఆంజనేయ స్వామి చేతిలో ఉండే గదలాగా గద యుద్ధాన్ని విరూపాక్షుడు నేర్చుకున్నాడు. 8 సంవత్సరాల వయసులో 4 వేదాలు నేర్చుకున్నారు. ఆ షోడశి కృతవాన్ శాస్త్రాలు నేర్చుకున్నారు 16వ సంవత్సరం వయసులో. అష్టాదశి గణతంత్ర, ఆ ఇద్దరు పిల్లలు కూడా 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి యుద్ధ విద్యను కూడా ఆ ఇద్దరు పిల్లలు నేర్చుకున్నారు. అమ్మ వాసవీదేవి నేర్చుకున్న యుద్ధ విద్య విల్లు విద్య. విల్లు విద్య అంటే తెలుసు కదా, విల్లు, బాణాలు, గాంధీవం. గాంధీవం అంటే అర్జునుడి చేతిలో ఉంటుంది. మరి రాముల వారి చేతిలో ఉండే బాణాన్ని కోదండము అంటారు. మరి వాసవీదేవి కూడా అలాంటి యుద్ధ విద్య, విల్లు విద్య నేర్చుకున్నది. సందాగ్రహి అంటే పేరు విన్నారా? గురువు గారు ఏదైనా ఒక్కసారి చెప్తే చాలు వెంటనే జ్ఞాపకం పెట్టుకునే శిష్యుణ్ణి ఏమంటారు? ఏక సందాగ్రహి అంటారు. అలాంటి వాడు ద్వాపర యుగంలో అర్జునుడు. భగవద్గీత ఒక్కసారి చెప్పాడు. ఏంటి కృష్ణ బాబా ఇందాక చెప్పిన శ్లోకం మళ్ళీ చెప్పు అని ఎక్కడైనా అర్జునుడు అడిగాడా? ఏక సందాగ్రహి అర్జునుడు. ద్విసందాగ్రహి కర్ణుడు. 2 సార్లు చెప్పాలి కర్ణుడికి ఏదైనా విద్యను. మరి త్రిసందాగ్రహి దుర్యోధనుడు. వాడికి 3 సార్లు చెప్పినా అర్థం కాదు. ఈ ప్రకారంగా ఈ ఇద్దరు పిల్లలు కూడా ఏక సందాగ్రహులుగా సమస్తమైనటువంటి విద్యలు చక్కగా నేర్చుకున్నారు. చేసి బోధించి సిద్ధం నమ్మః అని చూపుడు వేళ్లతో ఆ